పెద్దోళ్ళ సీట్లు వాళ్ళ ఎట్లా ఉంది ప్రస్తుతం చూస్తే కుప్పంలో చంద్రబాబు ఓడేటటువంటి అవకాశం లేదు. అంతకుముందు స్కెచ్ పెద్దదిగానే వేశారు. ఈ స్థానిక ఎన్నికల్లో అది ఫలించింది, ఎందుకంటే చంద్రబాబు పోటీలో లేరు కాబట్టి. కానీ ఇప్పుడు చంద్రబాబే పోటీ, అందులో తనని దెబ్బతీస్తున్నారంటూ గట్టిగా జనంలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ అందులో పెద్దిరెడ్డి ఇప్పుడు తన నియోజకవర్గంలో చూసుకునేటటువంటి పనిలో ఉన్నారు కాబట్టి అక్కడ కుప్పంలో చంద్రబాబును ఓడించడం అంత సులభం కాదు. ఆయన వైపుకే విజయం కనబడుతుంది. అట్లాగే లోకేష్ చాలా స్ట్రాంగ్గా గత 5 ఏళ్ల నుండి పనిచేసుకురావడం, ఎవరింట్లో ఫంక్షన్ వచ్చినా సరే లోకేష్ తరపున మెసేజ్, అట్లాగే తన తరపు నుంచి ట్రీట్ ఇస్తూ ఉండటం, అన్ని వర్గాల్ని కలుపుకెళ్ళడం, ప్రతి అపార్ట్మెంట్ స్థాయిలో కూడా మాట్లాడటం, అన్నిటి కూడా ఒక టీం జాగ్రత్తగా మానిటర్ చేయడంతో టోటల్గా లోకేష్ విజయపు బాటలోనే ఉన్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి పులివెందుల బీటెక్ రవినే కాబట్టి అసలు పెద్ద ప్రాబ్లమే కాదు. ఇంకోటి అక్కడ ఏ సునీతో షర్మిల పోటీ చేస్తారని కూడా కడప పార్లమెంట్కి చేస్తున్నారు తప్పించలేదు. కాబట్టి ఇక అసలు ఆయన విజయానికి ఎట్లాంటి డోకా కనిపించట్లేదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ పిఠాపురం ముందు వంగాగీత గట్టి అభ్యర్థే. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి సెలబ్రిటీ ఇమేజ్ ముందు ఆవిడ ఇమేజ్ అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రస్తుతానికైతే అక్కడ పవన్ కళ్యాణ్ విజయం ఖాయంగానే కనబడుతోంది. ఇట్లాగా చూస్తే ఇక పురంధేశ్వరి రాజమండ్రిలో తను ఎమ్మెల్యే స్థానాల్లో తెలుగుదేశం పార్టీ సాధించే ఓట్లు, అట్లాగే అనపర్తిలో సాధించే ఓట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆవిడ విషయం కొంత సీరియస్గా ఎఫర్ట్ జరగాల్సి ఉంది. ప్రస్తుతానికి విజయం దగ్గరలో ఉంది, ఇంకొంత ఎఫర్ట్ ఎక్కువ అవసరం ఉంది. ప్రస్తుతం ఈ అగ్రనాయకుల పరిస్థితి అట్లుంది.